ఈరోజు మా ప్రవీణని ఎంత అభినందిస్తామో అంత దాంతో పాటుగా అక్షరయానని ఒక మహిళా వ్యక్తుల్లో ఉన్నటువంటి సృజనని, కళని, వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఎప్పుడైనా కూడా శరత్ చెప్తూ ఉంటారు. స్త్రీలు ఎప్పుడు మంచి రచయితలుగా సమాజాన్ని అర్థం చేసుకొని ముందుకు రాగలుగుతారో, వారు ఎప్పుడైతే మంత్రులు కాగలుగుతారో, దేశాధ్యక్షులు కాగలుగుతారో, ప్రపంచంలో శాంతి ఉంటుంది, యుద్ధాలు అని చెప్తారు. అలా స్త్రీలలో ఉన్నటువంటి చైతన్యాన్ని, అలాగే తెలంగాణ అంటారు, ఏ పురుషులకైనా స్త్రీలకు మాత్రం మనసు లేదా, మెదడు లేదా, రెండు కాళ్ళు లేదా, హృదయం లేదా, వాళ్ళలో వచ్చేటువంటి భావాలు, పరిపక్వత పురుషుడు ఇవ్వలేడని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. అలాంటి స్త్రీ యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని, స్త్రీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి స్త్రీ కనుక సాహిత్యాన్ని రచించగలిగితే ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక స్త్రీగా సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా సమాజానికి మార్గదర్శకత్వం చేయగలుగుతుంది కనుక వారి రచనల్ని ముందుకు తీసుకురావటం కోసం అక్షరయాన సంస్థను పెట్టి ఈ రోజు ఇంత అద్భుతంగా అనేక మంది మహిళల్ని వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ముందు చూపిస్తున్నటువంటి ఆమెని మనసారా అభినందించడం కాదు, వారితో కూడా కథం కలపాలని చెప్పి, వారితో పాటు వారి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని చెప్పి, అలాంటి వాళ్ళు ఉంటే సంఘ చైతన్యం కానివ్వండి, సామాజిక శుభకాన్ని పెరుగుతుందని ఇంతకు ముందన్న రిజర్వేషన్స్ అని. కానీ ఇంకా మగవాళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నంత కాలం, కులాలను కూడా వాటి మధ్యలోకి తీసుకొచ్చినంత కాలం ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉండాలి. కానీ మనలో కూడా ఇచ్చిన పొరపాటు అనిపించింది, హక్కుల్ని సాధించుకుందాం. ఆ హక్కుల్ని సాధించుకోవాలంటే వెనకబడి ఉండాల్సిన అవసరం లేదు. పోరాటం చేస్తూ ఆకాశంలో సగమే కాదు, జాతీయ ఆదాయంలో కూడా సగభాగాన్ని ఇవ్వగలుగుతున్నాం, ఉత్పాదన రంగంలో కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాం, ప్రపంచ దేశాన్ని శాసించగలుగుతున్నాం, శాంతి సమరసాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. అలాంటి నేను అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. ఎక్కడ నాలుస్తూ పుట్టితే తత్వ వంతే దేవత అని ఎప్పుడైతే వేదాలు ఘోషించినాయో, అలాంటి వ్యవస్థలో ఉన్న మన గురించి అర్థం చేసుకోలేక, ముందుకు వెళ్ళలేక సతమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనకు ఒక దోవను చూపించారు మా ప్రవీణ. ప్రవీణ అంటే నిజంగా మాని అనుకోవడంలో నాకు ఎంత ఆనందం కనిపించిందంటే, ఒకవైపున భగవంతుడు అందాన్ని ఇచ్చాడు, చదువుని ఇచ్చాడు, దాంతో పాటు సౌకుమార్యాన్ని ఇచ్చాడు, మల్లెపువ్వుల నుండి ఒక సుగంధాన్ని ఇచ్చారు, సృజనాత్మకమైనటువంటి శక్తిని ఇచ్చారు. తన భావాలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. ఇప్పటి వరకు కూడా అందరూ ఒక స్వరాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. స్వరం ఈ రోజు ఈ రకంగా రాగలిగిందంటే, తనలో ఉన్నటువంటి సృజనాత్మకతను ముందుకు తీసుకురాగలిగిందంటే, స్వరంలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని ముందుకు తీసుకొచ్చి దానికి నైపుణ్యాన్ని ఇవ్వగలిగింది అంటే, అదంతా కూడా మా ప్రవీణిస్తున్నటువంటి అమ్మమ్మగా ఆ పాపం తీర్చిదిద్దుతున్నటువంటి ఒక పెంపకంలో ఉన్నటువంటి గొప్పతనని నేను అనుకుంటూ ఉంటాను. నిజంగా ఇవాళ మన అందరం ఆలోచించుకునే ఒక పరిస్థితిని ప్రవీణ మన సమాజంలో కల్పించింది. మందాకిని పాత్ర ద్వారా ముందు నీ ఇంటిని చక్క చేసుకో, నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చు. ఆ మార్పు ద్వారా సమాజాన్ని మారుద్దాం, దాని ద్వారా దేశాన్ని ముందుకు తీసుకువెళ్దాం. ప్రతి కదలికలో ఒక వరగా చెప్పాలంటే విల్లాతో ప్రారంభమైనటువంటి ఆ కథ వినాయక చవితితో మొదలై దీపావళి వరకు వచ్చేటికి వేదాలలో ఉన్నటువంటి ప్రశస్తాన్ని, మన పౌరాణికాల కొన్ని కథల్లో ఉన్నటువంటి రీతి వృత్తాలని, అసలు ఎందుకు కొన్ని సిద్ధాంతాలని, కొన్ని ధర్మాన్ని పెట్టవలసి వచ్చింది, అవి సమాజానికి ఎలా పండుగ రూపంలో విశ్వీకరించారు అని తను చెప్పినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది. దానిలో నాకెంత మనసుకి నచ్చినటువంటి విషయం ఏంటంటే, గురజాడ గారిని పదే తను స్మరించుకుంటూ, గురజాడ గారి పుత్తడి బొమ్మ పూర్ణమతో మొదలుపెట్టి ఆ తర్వాత ఎక్కడ ఉన్నా మనం కూడా మన దేశాన్ని ప్రేమించాలి అంటూ ఈ దేశానికి ఒక సైనిక కవాతులాగా ఒక నూతన యజ్ఞాన్ని తీసుకురావడం కోసం, ఒక రేపటి యజ్ఞాన్ని తీసుకురావడం కోసం ఏదైతే కృష్ణుడు మనకు ప్రబోధించాడో కర్తవ్య దీక్షలో కానీ, మనం భవిష్యత్ వర్తమానానికి సంబంధించి కానీ, భూతకాలంలో కానీ మనకు కావాల్సిన పని మనం ఒకరిగా అడుగు ముందుకు వేస్తే, వివేకానంద చెప్పినట్టు అండ్ నాట్ స్టాప్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్ అంటూ నువ్వు కనుక ఒక సంకల్పం తెచ్చుకోగలిగితే, నీ యొక్క స్వప్నాలను సాకారం చేసుకోగలిగితే, నీ సాకారం చేసుకున్నటువంటి స్వప్నాలతో ఒక దేశాన్ని పునర్నిర్మాణించగలుగుతావు, ఒక ఇంటిని పునర్నిర్మాణం చేయగలుగుతావు. నీకున్నటువంటి కొద్ది సమయాన్ని సమాజానికి ఇవ్వగలిగితే, నీకున్నటువంటి కొద్ది యొక్క ఆలోచనని ఈ సమాజానికి పంచగలిగితే, నీ దగ్గర ఉన్నటువంటి కొంత పొదుపుని కానివ్వండి, కొంత ఆదాయ వనరులు కానీ ప్రజలకు అందించగలిగితే, నీది అనే భావం లేకుండా మనది అనే భావాన్ని పెంచుకోగలిగిన రోజున నూతన భవిష్యత్తుకి, నూతన వాతావరణానికి మనం శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతాం.
దానికోసం ఒక అడుగు ముందుకు వేయమని చెప్పి, ఒక బ్రిగేడ్ తయారు చేయమని చెప్పి, దేశానికి రక్షణ ఎంత అవసరమో, దేశానికి జాతీయత ఎంత అవసరమో, దేశానికి దేశ భద్రత ఎంత ముఖ్యమో, ఆ జాతీయత రావాలంటే నిన్ను నీవుగా అర్థం చేసుకొని, ఆ అర్థం చేసుకున్న దాంతో సమాజానికి ఉపకరించుకుంటూ, ఆ సమాజాన్ని ఉపకరించడం ద్వారా విశ్వ శాంతికి కానివ్వండి, ప్రపంచ శాంతికి కానీ నువ్వు మెట్లు వేసుకుంటూ పోయి నవ సమాజాన్ని నిర్మించమని చెప్పి తను ఇచ్చినటువంటి పిలుపు. అది రేపటి యజ్ఞం, ఈ రోజు యజ్ఞం, నిన్నటి యజ్ఞం, ముందు తరాలకు పోబోతున్నటువంటి యజ్ఞం. ప్రకృతిని ప్రేమించడం ద్వారా కానివ్వండి, లేకపోతే మనలో చిన్న చిన్న సహాయాలు మన ఇంటి పక్క వాళ్ళకి అందించడం ద్వారా కానివ్వండి, మనం పిల్లలే అవసరం లేదు, అవసరాలంటే బయట అనాథంగా ఉన్న అనేక మందిని కూడా పెంచుకోవచ్చు అని చెప్పి, ఆ పెంచుకున్న ప్రేమతో నువ్వు వారెవరో కూడా తెలియని పద్ధతిలో వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్ది వారు ముందటి జీవితాన్ని తీర్చిదిద్దగలుగుతారు అన్న దాంతో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ మధ్య భేదాన్ని చెప్పుకుంటూ ఆమె ప్రతి చిన్న విషయాన్ని స్వీకరించినటువంటి తీరు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి అనేక నటులని మా ప్రవీణ్ ముందుకు తీసుకురావాలని చెప్పి ఒక మంచి రచయితలు ఆ రచనలతో ఇంకా ఈ దేశ పునర్నిర్మాణానికి పాల్పంచుకోవాలని ప్రవీణ మనమంతా కూడా సమాజంలో మెట్టుకుపోయి జీవితానికి ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న సంస్థ స్థాపించుకునైనా దాని ద్వారా 10 మందికి సహాయం చేస్తూ కొత్త ఈ యజ్ఞంలో మేమంతా కూడా చిన్నటువంటి అగ్గిపుల్లో అనేక ఉండడానికి ఇష్టపడుతూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అక్షర్యానికి వాళ్ళకి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను ఈ రోజున సాహిత్యంలో నాకున్న ప్రవేశం చాలా తక్కువ. ఏదో ఆర్థికపరమైనటువంటి అంశాలు, సామాజిక పరమైనటువంటి అంశాలు అలాంటివి మనకు ఆర్టికల్స్ రాస్తున్నాను. కానీ నా మనసు సాహిత్యాన్ని ఇప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. ఆ స్పందనతో ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు ఎంతో ఆనందపడుతూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఎవ్రీబడి.